నేను అడిగేది ఏంటంటే కరోనా వైరస్ అనేది ఏదైనా వైరస్, నాట్ కరోనా, ఏదైనా వైరస్ పలానా టైంలో కరెక్ట్గా వస్తుంది అని ఎందుకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం? ఆథెంటిక్గా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? దీనికి కారణం ఏంటంటే మన మీద 1000 సంవత్సరాల దాడి జరిగింది. అనేక విషయాల్ని, అంశాలని మనం కోల్పోయాం. అసలు వేదం ఒకప్పుడు 1131 శాఖలు ఉండేది. ఇవాళ అది 7 శాఖలకి పరిమితం అయిపోయింది. ఎక్కడ 1131, ఎక్కడ 7 శాఖలు అంటే 0.7% పడిపోయింది. అక్కడి నుంచి 6 మాత్రం రిసైటింగ్ ఫామ్లో లేకుండా ఓన్లీ స్క్రిప్ట్ ఫామ్లో ఉన్నాయి, 7 రిసైటింగ్ ఫామ్లో ఉన్నాయి. అంటే మన విద్యని చాలా మటుకు తక్షశిల, నలంద ఇవన్నీ తగలబెట్టి కాల్చేశారనే విషయం తెలుసు కదా. మన క్షేత్రాలలో ఇవాళకి ఆ పైన ఉండేటువంటి గ్రహణ స్థితుల్ని బట్టి మన ఛాయా సోమేశ్వరాలయం డిసైడ్ చేసినా, లేదు మన దగ్గర హంపీలో ఆ సూర్యుడి యొక్క దీనివల్ల ఇన్వర్టెడ్ ఇమేజ్, సూర్యుడు ఎటున్నా ఒక చోట పడేట్టుగా చేసిన, శృంగేరిలో ఏ పిల్లర్కి ఆ పిల్ల తొలికిరణాలు వెళ్ళి మేషరాశిలో సూర్యుడు మేషరాశిలో వెళ్ళి ఆ స్తంభం మీద పడేట్టు ఇట్లా ఆర్కిటెక్చరల్ డిజైన్స్ చేశారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆస్ట్రానమీ మీద చాలా అద్భుతమైన అవగాహన ఉంది. ఈక్వినాక్స్ డేకి అద్భుతంగా వెళ్ళి ఇవాళ సూర్యనారాయణమూర్తి మన అరసవెల్లిలో వెళ్తే స్వామి పాదాలని తాకుతోంది. ఈక్వినాక్స్ డే రోజు శృంగేరిలోకి వెళ్తే సాక్షాత్తు విద్యాతీర్థ శివలింగం మీదకి వెళ్ళి పడుతోంది. అలాగే మీరు కంచి కనుక వెళ్ళారనుకోండి, మన కంచి లోపల ఏకాంబరేశ్వర దేవాలయంలో 3000 అడుగులు దాటి పైనుంచి అలా వెళ్ళి కంతలో ఆ సైకతలింగం మీద కిరణాలు పడుతున్నాయి. అంటే ఇదంతా మన వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మళ్ళీ ఆర్కిటెక్చరల్ ఫామ్లోకి మార్చి ఫిజికల్గా చూపిస్తున్నారు. దీని అర్థం మన దగ్గర నాలెడ్జ్ ఉంది, శాస్త్రంలో లోపం లేదు, శాస్త్రిలో ఇబ్బంది. వీళ్ళంతా అంత విద్యని మళ్ళీ అవపోసన పట్టలేకపోతున్నారు. దీన్ని డెవలప్ చేయడానికి వాళ్ళ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి. ఈ విద్యని ఎందుకు అభివృద్ధి చేయాలి అంటే వీళ్ళు మన ఋషులు చాలా చూశారు. కొద్దిపాటి 100 సంవత్సరాల క్రితం ఒక మాన్యుమెంట్ ఉంటేనే మీరు కాపాడుకొని బతికించుకుంటున్నారే, ఇది మాన్యుమెంట్ అని చెప్పి 1000 సంవత్సరాల క్రితం నుంచి చెప్పబడ్డటువంటి వైదిక విద్యకి మీరు చేస్తున్నటువంటి కృషి ఏంటి? యాజ్ గవర్నమెంట్కు 10 లక్షల కోట్ల రెవెన్యూ జస్ట్ బికాస్ ఆఫ్ ఈ పంచాంగం వస్తుంది. ఎవ్రీ ఇయర్ అంత ఎకనామిక్స్ నడుస్తుంది. ఈ దేశంలో జరిగే పెళ్ళిళ్ళు కానీ, ఈ దేశంలో జరిగే తీర్థయాత్రలు కానీ, ఈ దేశంలో జరిగే బ్రహ్మోత్సవాలు మిగతా అన్నీ కూడా పంచాంగాన్ని ఆధారం చేసుకున్నాయి. కుంభమేళాలు పంచాంగాన్ని, గోదావరి పుష్కరాలు పంచాంగాల్ని, ఇన్ని లక్షల కోట్ల రెవెన్యూ ఇచ్చేటటువంటి పంచాంగానికి కనీసం మీరు ₹1 డెవలప్మెంట్కి ఖర్చు పెట్టట్లేదు. ₹1 కూడా ప్రభుత్వాలు ఇవాళ ఇవ్వట్లేదు. ఆ పంచాంగాన్ని పునః అభివృద్ధి చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంది. లేకపోగా ఎక్కడో పంచాంగ పఠనం చేస్తే 4 నాస్తికులు ఊపుకుంటూ వచ్చి కూర్చొని ఈ పంచాంగం అంతా ట్రాషు, ఇదంతా ఎందుకు చదివిస్తున్నారు? ఈ పంచాంగం చదవబట్టే భారతదేశంలో ప్రపంచమంతా రెసెషన్ వచ్చినా మనకి రావట్లేదు. కారణం ఆ పంచాంగంలో ఆ డేట్ ఎప్పుడు చెప్పారు అప్పుడు ప్రతివాడు జేబులో నుంచి రూపాయి తీసి ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి ఖర్చు పెట్టే దేశంలో రెసెషన్ ఉండే అవకాశం లేదు. కాబట్టి మనకి రెసెషన్ లేకుండా ఉండడానికి పంచాంగం చాలా దోహదపడుతోంది. అలాంటి పంచాంగానికి మీరు చేస్తున్నటువంటిది ఏంటి? ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏంటి? పంచాంగాన్ని ప్రభుత్వము ఖచ్చితంగా ఇవాళ ఎండోమెంట్స్ నుంచి దాన్ని డెవలప్ చేసేటటువంటి పనిని యావత్ భారతదేశంలో దానికి అవసరమైన డెవలప్మెంట్కి చేయాలి. ఇది పక్కన పెట్టండి. ఇవాళ పంచాంగం ఎందుకు మీరు చెప్పలేదు అని అడుగుతున్నారు. నా సూటి ప్రశ్న. 11,000 వైరాలజీ ల్యాబ్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. 239 బిలియన్స్ ఖర్చు పెట్టి మీరు రీసెర్చ్కి ఇస్తున్నారు. ఇంత రీసెర్చ్కి 239 బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీరు ఇస్తున్నప్పుడు 11,000 వైరాలజీ ల్యాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ప్రెడిక్ట్ చేయలేదు? వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇమీడియట్గా ఈ వైరస్కి యాంటీ వాళ్ళు ఎందుకు ఇంకా కనుక్కోలేకపోతున్నారు? మరి ఈ సూటి ప్రశ్నకి వాళ్ళు మాట్లాడే నాస్తికులు ఏం సమాధానం ఇస్తారు? సైంటిస్టులు ఏం సమాధానం ఇస్తారు? పైపెచ్చు సైన్స్ యొక్క ఉపద్రవం వల్లే ఇది వచ్చింది అని చెప్తున్నారు. వుహాన్ ల్యాబ్లో నుంచి పుట్టుకొచ్చింది అంటున్నారు. సైన్స్ నుంచి మీరు పుట్టించి సైన్స్కి మళ్ళీ మేము ఈ వైరాలజీకి వేరే ఆలోచిస్తున్నాం, మేమే సొల్యూషన్ ఇవ్వాలి. సొల్యూషన్ కాదు, డిజాస్టరు. ఈ ప్రాబ్లం మా వల్ల వచ్చింది అని ఒప్పుకోగలిగినటువంటి సైంటిస్టు, ఒప్పుకోగలిగినటువంటి నాస్తికవాది ఆ తర్వాత సైన్స్ యొక్క మెడిసిన్ గురించి మాట్లాడటానికి అతనికి హక్కు ఉంటుంది. కానీ సనాతన వైదిక ఋషి ఆచారంలో ఆరోగ్యాన్ని ఇచ్చాడు తప్ప అనారోగ్యాన్ని ఏనాడు అందించలేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇది మనం సూటిగా ఇవాళ ప్రభుత్వాన్ని పంచాంగానికి మీరు ఏం చేశారు అనే ప్రశ్న వెయ్యండి. నేషనలిస్ట్ హబ్ తరఫు నుంచి ప్రతి భారతీయుడు ఇది వేయాల్సిన ప్రశ్న. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తున్న టైంలో భారతీయ సనాతన విజ్ఞానాన్ని ఖచ్చితంగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆ దిశగా అడుగులు పడాల్సిందే. మీలాంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తుల
సలహాలు సూచనలు ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళి తరచి చూసుకోవాలి.